త్రివేదితో కూడిన ధర్మాసనం తీర్పు అయితే ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి కూడా ఇక సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయని న్యాయమూర్తులు అయితే తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం CJIకు నివేదిస్తున్నామని కూడా చెప్పారు. ఒకసారి హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. వారితో మాట్లాడదాం ఒకసారి. ఉమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ఏం చెప్తారు ఈరోజు సుదీర్ఘంగా వాదనలు? అంటే దేశంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆతృతగా ఎదురు చూస్తాయి 17A ఏం జరగబోతోంది ఈరోజు అనేది. కానీ త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేస్తూ కూడా అంటే దానికి సంబంధించి ఇవ్వాలి అంటూ కూడా వీళ్ళిద్దరూ అనిరుద్ బోస్ కావచ్చు, జస్టిస్ M. బేలా త్రివేది కూడా బెంచ్ కూడా చెప్పడం జరిగింది. ఏంటి సార్ ఈరోజు తీర్పు సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక విషయం అండి, పవన్ గారు ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. 17A చాలా చర్చనీయాంశమైన అంశం అది. సో ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా లేదా ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలా తీసుకోకూడదా అనే ఒక పాయింట్ మీద, అవసరం ఉంటుందా లేదా అనే పాయింట్ మీద సో న్యాయమూర్తులు ఇద్దరు, ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఇద్దరు చాలా దాన్ని సుదీర్ఘంగా వెంట కూడా జరిగింది, వాదనలు, ఇరుపక్ష వాదనలు కూడా. సో ఈ రోజు సరే దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఏం చేశారని అనిరుద్ బోస్ గారు, జస్టిస్ అనిరుద్ బోస్ గారు ఆయన ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఆయన చదివి వినిపించడం జరిగింది. దానిలో ఆయన డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. డిస్పోజ్ ఆఫ్ కి డిస్మిసల్ కి డిఫరెన్స్ ఏంటంటే, డిస్పోజ్ ఆఫ్ చేసేటప్పుడు కొన్ని డైరెక్షన్స్ అనో లేదా కొన్ని కండిషన్స్ అనో లేదా కొన్ని ఇవన్నో పెట్టి ఇస్తారనమాట. డిస్పోజ్ ఆఫ్ అంటే కంప్లీట్ డిస్మిసల్ కాదు, అలా కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. ఆ డైరెక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయినా ఇంకొక లైన్. సో బేలా త్రివేది గారు, హానరబుల్ జస్టిస్ బేలా త్రివేది గారు ఏం చేస్తారంటే కంప్లీట్ గా డిస్మిస్ చేశారు న్యాయస్థానం ధర్మాసనం. సో ధర్మాసనం ఎందుకు పేర్లు తీసుకోవాల్సి వస్తుందంటే, ధర్మాసనం డిఫరెంట్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి పేర్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. సో ఒక జస్టిస్ ఏమో దాని ఇంటర్ప్రిటేషన్ లో కంప్లీట్ గా 17A అప్లికబిలిటీ ఉంటుంది, 17A ఫాలో అవ్వాల్సి ఉంటుంది, 17A ఫాలో కాలేదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ IPC అఫెన్సెస్ కానీ అనేది ఒక జడ్జి గారు తీసుకున్న అభిప్రాయం. అలాగే ఇంకో జడ్జి గారు తీసుకున్న అభిప్రాయం ఏంటంటే 17A అనేది ఇందులో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, క్లియర్ గా ఏదైతే ప్రాపర్ గానే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, సో 17A అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి పిటిషన్ ని క్వాష్ చేస్తామని ఇంకో జడ్జి గారు చెప్పడం జరిగింది. సో ఈ ఇద్దరు జడ్జిల మధ్యన భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి కాబట్టి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు సుప్రీంకోర్టు వచ్చేసరికి, అంటే రెస్పెక్టివ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ మాస్టర్ ఆఫ్ ద రోస్టర్, అంటే ఏ కేసులు ఎవరి ముందరకు వెళ్ళాలనేది ఆ యొక్క కోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. అది ఆయన డిసైడ్ చేయాలి. సుప్రీంకోర్టుకు వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఉంటారు కాబట్టి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు డిసైడ్ చేస్తారు. బెంచ్ స్ట్రెంత్ ఎంత, ఏ బెంచ్కి వెళ్ళాలి, ఎవరు ముందరికి రావాలి, ఎవరు దీన్ని వినాలి, ఎప్పుడు ఏ రోజు వినాలి, ఎంత సమయం దీనికి ఇవ్వాలి, అదంతా కంప్లీట్ గా మొత్తం ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రెరగేటివ్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ముందు ఈ రోజు ఈ యొక్క ఇది పెట్టడం జరిగింది ఈ యొక్క విషయానికి సంబంధించి. ఎందుకంటే రెండు భిన్నమైన తీర్పులు వచ్చున్నాయి కాబట్టి, టూ జడ్జ్మెంట్స్ ఉన్నాయని మాకు ముందర చెప్పడమే జరిగింది. సో 2 జడ్జ్మెంట్స్ ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేయడమే 2 జడ్జ్మెంట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. 2 జడ్జ్మెంట్లు ఏంటంటే 2 భిన్నాభిప్రాయాలు, దీన్నే మనం డిసెంటింగ్ అంటాం, డిసెంటింగ్ జడ్జ్మెంట్స్ అంటాం. అంటే డిసెంటింగ్ అన్నప్పుడు ఏంటంటే బేసిక్ గా ఎక్కువ మంది మెజారిటీ ఒక 3:1 లో 3 ఒక వైపు ఉండి 1 ఇంకో వైపు ఉంటే అప్పుడు డిసెంటింగ్ అంటాం. కానీ ఇక్కడ ఏమైపోయింది, 3 జడ్జిలు, మన ఇక్కడ ఒక జడ్జి ఇద్దరు జడ్జిలే ఉన్నారు కాబట్టి ధర్మాసనంలో ఒక జడ్జి ఏమో డిస్పోజ్ ఆఫ్ చేయటం, అంటే కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ కొద్దిగా ఏమాటగా మాట చెప్పాలంటే కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటూ, ఇంకొక జడ్జి గారి ఫేవరబుల్ గానే మీన్స్ లీగల్లీ ఆయన ఇంటర్ప్రిటేషన్ అలా ఉంది. ఇంకో జస్టిస్ గారి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే నో దెర్ ఇస్ నో స్కోప్ ఎట్ ఆల్ ఫర్ ది ఇంటర్ఫియరెన్స్ అట్ దిస్ స్టేజ్, సో డిస్మిస్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు కాబట్టి ధర్మాసనంలో ఇద్దరు జడ్జిలు, ఆనరబుల్ జడ్జెస్, సో ద జస్టిసెస్, సో దిస్ మ్యాటర్ హ్యాస్ టు బి రిఫర్డ్ టు ఏ లార్జర్ బెంచ్ కాబట్టి దీన్ని వి డైరెక్ట్ ది రిజిస్ట్రీ టు ప్లేస్ ఇట్ బిఫోర్ హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఫర్ లార్జర్ బెంచ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏంటంటే, ఆల్రెడీ రిపీల్ కాబడిన సెక్షన్లు FIR లో ఇన్వోక్ చేశారు కాబట్టి, సో ఆ సెక్షన్ల మీద ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుంది ఈ రోజు అనేది ఒక వ్యవస్థ అయితే, ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ 17A ప్రొసీజర్ ఓన్లీ PC యాక్ట్ కి సంబంధించిన అఫెన్సులకే అప్లికబుల్ అవుతుంది, IPC అఫెన్సులకు అప్లికబుల్ కాదు కాబట్టి IPCల మీద వాళ్ళు అవ్వచ్చు అనేది ఇంకొక పాయింట్. మూడో పాయింట్, అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మరి రిమాండ్ ఆర్డర్ ఏదైతే మ్యాజిస్ట్రేట్ గారు, లండన్ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో, మరి 17A ప్రొసీజర్ ఫాలో కాకుండా PC యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రొసీడింగ్స్ అనేవి ప్రాపర్ గా ఇన్స్టిట్యూట్ చేయకుండా మరి రిమాండ్ చేసే అధికారం ఆ మ్యాజిస్ట్రేట్ గారికి ఉంటుందా అన్న విషయం మీద ఇద్దరు జడ్జిలు ఆ విషయం మీద మటుకు ఖచ్చితంగా ఇంకా నో లాంగ్ రిమాండ్ ఆల్రెడీ అయిపోయింది, ప్లస్ రిమాండ్ ఆర్డర్ ఆల్రెడీ
ఫైనాలిటీ అచీవ్ అయింది అది కూడా చెప్పడంతో ఆ రిమాండ్ ఆర్డర్ విషయంలో ఒక అభిప్రాయానికి రావడం, రిమాండ్ ఆర్డర్ విషయంలో ఒక అభిప్రాయం రావడం జరిగింది. ఎందుకంటే మనకి రెండు ఉన్నాయండి. ఒకటి 17A ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి మొత్తం FIR ని క్వాష్ చేయమని, రెండోది రిమాండ్ ఆర్డర్ ని సెట్ అసైడ్ చేయమని వెళ్ళడం కూడా జరిగింది. రిమాండ్ సరిగ్గా జరగలేదు, ప్రాసెస్ జరగలేదని. ఆ రిమాండ్ ఆర్డర్ విషయంలో సరిగ్గా జరిగిందని న్యాయమూర్తులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఆ సమయంలో సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లుత్రా గారు, చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాది, ఆయన కలగజేసుకొని ఆల్రెడీ ఇందులో రెగ్యులర్ బెయిల్ మేము పొందటం జరిగింది, సో నో లాంగర్ రిమాండ్ అనే క్వశ్చన్ అరైజ్ అవ్వదు, నాన్ ఎక్ట్ అయిపోయింది, ఇంకా అది సో ఇస్ నో లాంగర్ వ్యాలిడ్ స్ట్రక్చర్స్ అయిపోయింది. సో దాని గురించి ఇంకా మీరు దాని గురించి అబౌ చర్చ అవసరం లేదు, ఇంకా ఎక్కువ చర్చ అవసరం లేదు అన్న పాయింట్ కూడా తీసుకురావడం జరిగింది. అండ్ బెయిల్ ఇచ్చిన అంశాన్ని కూడా న్యాయస్థానం ముందు పెట్టడం జరిగింది. అదే పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి అనిరుద్ధ్ బోస్ గారు ఆయన ఇచ్చిన ఆర్డర్ లో ఒక పారాగ్రాఫ్ ని తీసివేయటము, కుదించటము, అదేవిధంగా ఇచ్చిన ఈ అబ్జర్వేషన్ లో కూడా దానిలో పొందుపరచడం లాంటివి కూడా న్యాయమూర్తి గారు చేయడం జరిగింది. సో ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే మోర్ ఆర్ లెస్ ఇంతకు ముందు ఏదైతే స్థితి ఉందో, ఎందుకంటే ఇప్పుడు ఏది జడ్జిమెంట్ ఒక ఏకాభిప్రాయం మీద వచ్చిన జడ్జిమెంట్ కాదు కాబట్టి, ఇది భిన్నాభిప్రాయాలు ఈ జడ్జిమెంట్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక లార్జర్ బెంచ్ కి రిఫర్ అవ్వాల్సిన అంశం కాబట్టి ఇప్పుడు ఇది లార్జర్ బెంచ్ కి రిఫర్ అవుతూ ఈ కేసు, సో ఆ లార్జర్ బెంచ్ ముందు ఏ విధంగా తీసుకుంటారు, 3 జడ్జి బెంచ్ ని కాన్స్టిట్యూట్ చేస్తారా, లేదా కాన్స్టిట్యూషనల్ బెంచ్ ముందు 5 జడ్జి బెంచ్ ముందర ఈ అంశాన్ని పెడతారా అనేది ఖచ్చితంగా ఇట్ ఈస్ ది ప్యూర్ డిస్క్రిషన్ ఆఫ్ ది హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కాబట్టి, సో ఆయన ఏ బెంచ్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేస్తారు, ఈ కేసుని ఎప్పుడు రిఫర్ చేస్తారు, ఆ కేసు ఎప్పుడు హియరింగ్ స్టార్ట్ అవుతుంది అనేది, అంటే మోర్ ఆర్ లెస్ మీకు ఓపెన్ గా చెప్పాలంటే పవన్ గారు యథాస్థితే ఉంది. కేసు ఇంకా పెండింగ్ లో ఉన్నట్టే మనం భావించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అది కేసు ఒక డిస్పోజ్ ఆఫ్ అవ్వచ్చు, ఒక జడ్జి గారు డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు, ఒక హానరబుల్ జడ్జి గారు డిస్మిస్ చేయొచ్చు, కానీ కేసు అయితే ఇంకా లార్జర్ బెంచ్ కి రిఫర్ అయ్యి ఇంకా లార్జర్ బెంచ్ నుంచి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే యథాస్థితి ఉందో యథాస్థితి కొనసాగుతూ ఇంకా మనం మన అండర్స్టాండింగ్ కోసం, లిటరల్ అండర్స్టాండింగ్ కోసం కేసు ఇంకా పెండింగ్ లో ఉన్నదని మనం భావించాల్సింది అనేది నా అభిప్రాయం. రెగ్యులర్ బెయిల్ పైన ఉన్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఇబ్బంది ఏం లేదు, కొంచెం ముందుకెళ్ళినా పొడిగించినా ఏమైనా కానీ ఇబ్బంది లేదు అన్నట్టుగా కామెంట్స్ నిజమేనా, ఏం చెప్తారు? నిజమేనండి, నిజమే. ఇప్పుడు దానిలో ఆల్రెడీ ఏదైతే దీనిలో అరెస్ట్ చేయబడ్డారో అందులో రెగ్యులర్ బెయిల్ పొందడం జరిగింది. మిగతా కేసుల్లో ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ రావడం జరిగింది. ఇదే అంశాన్ని సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లుత్రా గారు న్యాయస్థానం ముందు పెట్టడం జరిగింది. ఇంకా రిమాండ్ మళ్ళా సపరేట్ రిమాండ్ చేయాలా, ఈ అంశాలన్నీ తెర మీదకి వచ్చినప్పుడు, అది డిస్కషన్ లోకి వచ్చినప్పుడు అవసరం లేదు, మళ్ళా సపరేట్ రిమాండ్ అనేది ఉండదు, ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది, బెయిల్ వచ్చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఇందులో రిమాండ్ కి స్కోపే ఉండదు కాబట్టి దెర్ ఇస్ నో ఫర్దర్ పాసిబిలిటీ ఫర్ ఎ రిమాండ్ అని క్లియర్ గా న్యాయస్థానం ముందు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లుత్రా గారు ఆయనే పర్సనల్ గా ప్రెసిడెంట్ అయి చెప్పడం కూడా జరిగింది. దాని పరిగణలో కూడా న్యాయస్థానం తీసుకుందండి. ఉమేష్ గారు ఫైనల్ గా ఒక్కసారి అంటే ఇప్పుడు బాబు గారి పైన ఉన్నటువంటి, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి అంటే 6 కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక్కసారి చాలా కాలమైంది కదా, ఏంటి దానికి సంబంధించి ఏం చెప్తారంటే, ఒకటి మద్యం పాలసీ, ఇసుక, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కావచ్చు, ఫైబర్ గ్రిడ్ కావచ్చు, ఇప్పుడు ఇవి. సో 6 కేసులు దాకా నమోదు చేస్తారు కదా, వీటి అప్డేట్స్ ఏంటి సార్, ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే మోర్ ఆర్ లెస్ అండి వీటన్నిటిలో ఆల్మోస్ట్ యాంటిసిపేటరీ బెయిల్, రెగ్యులర్ బెయిల్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఉన్నారు. కేసులు కొనసాగించవచ్చు, కేసుల విషయంలో కేసులు నడవచ్చు, అది వేరే విషయం. కానీ అరెస్ట్ చేయడానికి స్కోప్ లేకుండా ఈ కేసులన్నింటిలో ఆయన ఆల్రెడీ అంగళ్ళు కేసు దగ్గర నుంచి 307 పెట్టిన దగ్గర నుంచి అన్ని కేసుల్లో ఆయన ఆల్రెడీ రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ పొందున్నారు. అవును. సో అలాంటప్పుడు వీటిలో అరెస్ట్ కి స్కోప్ అనేది లేదనేది నా అభిప్రాయం అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇక చూడొచ్చు స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్రమమని తనపై నమోదైన FIRను రద్దు చేయాలంటూ మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు